అద్దంగా పుట్టించాడు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నా అబద్ధం చెప్పలేను. ఉన్నదే చెప్పాలి, ఉన్నదే చూపించాలి. అందగత్తెలు ఎవ్వరూ అద్దంలో చూసుకుని నువ్వు ఇంత గొప్ప అందగత్తివి, అంత గొప్ప అందగత్తివి అని అనుకోరు. అందాన్ని ఇచ్చిన దేవుడికి ధన్యవాదాలు చెబుతారు. ఒక మోస్తరు అందగత్తెలు మాత్రం నేను అంత గొప్ప అందగత్తిని, ఇంత అందంగా ఉంటాను, అది ఇది అని విర్రవీగుతూ ఉంటారు. అందుకే అంటారు అన్నీ నాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లే నాకు ఎగిరెగిరి పడుతుంది అని. ఇంత గొప్ప అందగత్తెలు అనుకున్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే అందరూ అద్దం ముందర గంటలు తరబడి కూర్చుని అవి ఇవి పూస్తూనే ఉంటారు. ఎంత చెక్కినా అదే రూపం, అదే రంగు. ఇది నాణ్యానికి ఒకవైపు. రెండో వైపు వాళ్ళు కూడా ఉన్నారండోయ్. కొందరు మందిరాలు కడతారు, కొందరు ఎదురెదురు అద్దాలు పెట్టి దిగ్విజయం చేస్తారు, కొందరు ప్రయోగాలు చేస్తారు, కొందరు రంగులు సృష్టిస్తారు, కొందరు బట్టలకి మెరుపులు దిద్దుతారు, కొందరు శక్తిని పుట్టిస్తారు.